మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జోసా 2026 రౌండ్ 1 రిజల్ట్స్ విడుదల చేశారు. ఇందులో కొద్దిమంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది రౌండ్ 1లా. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, మీరు పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ అనుకోండి. నెక్స్ట్ కొద్దిమందికి సీట్ రాలేదు. మై డియర్ స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకు అని అంటే మీరు 2025 లాస్ట్ రౌండ్ బేస్ చేసుకొని మనకు సీట్ వస్తుందని అనుకున్నాం. అయితే ఇది ఫస్ట్ రౌండే అనమాట. సో ఫస్ట్ రౌండ్లో రాకపోవచ్చు, కానీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, లాస్ట్ రౌండ్ వరకు అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు 2025లో మీ ర్యాంకుకు వచ్చి ఉంటే 99% మీకు సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సీట్లు పెంచారు ఈసారి, కొన్ని ఎక్కువ కాలేజెస్ కూడా వచ్చాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. రౌండ్ 2 నుంచి కూడా ఫోకస్ చేసి చూడండి. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రాని వాళ్ళు ఏం చేయాలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అయితే రిజల్ట్ ఎక్కడ చూసుకోవాలి అని అంటే కొద్ది మంది కోసం చెప్తున్నా, విత్ ఇన్ 1 minute కంప్లీట్ చేసేది. జోసా అని క్లిక్ చేయండి, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, దీన్ని క్లిక్ చేస్తారు. మొబైల్లో కూడా చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు దగ్గర వ్యూ రౌండ్ 1 సీట్ అలొకేషన్ రిజల్ట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు క్లియర్గా ఇలా కనిపిస్తుంది. జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్, ఇమేజ్ క్యాప్చా కొట్టి లాగిన్ కొడితే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ కొద్ది మందికి ఇంకా డౌట్ ఏంటి అంటే, సార్ మెడికల్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎక్కడ ఉంటుంది, సర్టిఫికేట్ ఫార్మేట్ గురించి అడుగుతున్నారు. మనకు చూడండి జోసా ఇంటర్ఫేస్లోనే ఇక్కడ అబౌట్, ఇన్ఫర్మేషన్, షెడ్యూల్, ఈ సర్వీస్, టాప్ 20% లిస్ట్, ఓపెన్ హౌస్, సర్టిఫికేట్ ఫార్మేట్ అని ఇక్కడ ఉంది. సర్టిఫికేట్ ఫార్మేట్ అని నాకు ఇదొకటి సర్టిఫికేట్ ఫార్మేట్. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది చూడండి. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా హెల్ప్ సెంటర్స్, విసిసి, ఎఫ్ఏక్యూ, మీకు ఒకవేళ సర్టిఫికేట్ ఫార్మేట్ కావాలంటే సర్టిఫికేట్ ఫార్మేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఉంది చూడండి, ఫామ్, డిజబిలిటీ అండ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్, ఫామ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు సర్టిఫికేట్ ఫార్మేట్. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ 2026 అని ఉంది చూడండి. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ 2026. ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవి ఫిల్ చేస్తాడనమాట డాక్టర్. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసి వాళ్ళ నేమ్ ఆఫ్ ది డాక్టర్, రిజిస్ట్రేషన్ నెంబర్, సిగ్నేచర్ విత్ డేట్ వేసి స్టాంప్ వేసి ఇస్తాడు. దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇదొకటి చూసుకోండి. మిగిలినన్ని మీ దగ్గర ఉంటాయి సర్టిఫికేట్స్, అందుకని అదొకటి చెప్పాను, మెడికల్ సర్టిఫికేట్ ఫార్మేట్. ఇప్పుడు రౌండ్ 1 రిజల్ట్స్ రిలీజ్డ్. సీట్ వచ్చిన వారు ఏం చేయాలి, రాని వారు ఏం చేయాలో చూడండి. సీట్ రాని వాళ్ళు, నాట్ అలాటెడ్ ఉన్న వాళ్ళు వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్, అంతే. వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్లో రాకుంటే థర్డ్ రౌండ్లో రాకుంటే ఫోర్త్ రౌండ్ కోసం వెయిట్ చేయండి. మీకు ఫైనల్గా సీసీ వరకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. లాస్ట్ 2025లో వచ్చి ఉంటే మీ ర్యాంక్కి ఆ పాసిబిలిటీస్లో ఉంటే, కొంచెం ఎక్కువ వచ్చినా ఈసారి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సీట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి ఫీ పేమెంట్ చేసి అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అప్పుడే మీరు కౌన్సిలింగ్లో ఉంటారు. సార్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు సార్, నేను ఈ కాలేజ్ నాకు నచ్చలేదు సార్, నేను రౌండ్ 1లో నాకు నచ్చిన కాలేజ్ వచ్చినప్పుడు ఫీజు కడతా అంటే కుదరదు. ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకున్నా ఫీజు కట్టాలి, యాక్సెప్ట్ చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిందే. అప్పుడు మీరు కౌన్సిలింగ్లో ఉంటారు, లేకపోతే మీరు ఎగ్జిట్ అయిపోతారు, వితౌట్ సీట్ అనమాట. యాక్సెప్ట్ చేయాల్సిందే నచ్చినా నచ్చకున్నా. మరి ఎట్లా సార్, నచ్చనిది వచ్చింది కదా, ఇప్పుడు మాకు ఎలా అంటే నచ్చిన వాటి కోసం ట్రై చేయి. మీకు ఇష్టమైన దానికోసం ఫ్లోట్ అని పెట్టుకోవచ్చు, చెప్తుంది దాని గురించి. కొద్దిమందికి మార్క్ 2లో వచ్చినట్లే వచ్చింది, కొద్దిమందికి మార్క్ 2ల కన్నా చేంజ్ కూడా వచ్చింది. ప్యానిక్ అవ్వకండి. కొద్దిమందికి మార్క్ 2లో వచ్చింది, తర్వాత అసలు రౌండ్ 1లో రాలేదు. ఏం టెన్షన్ పడకండి, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. రిజల్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్తా చూడండి. ఇక్కడ రౌండ్ 1 ఎప్పుడు ఇచ్చారు రిజల్ట్, సాటర్డే 13th జూన్, ఈరోజు 10 AM కల్లా ఇచ్చేసిండ్రు. యాక్యురేట్గా ఫాలో అవుతుంది. ఈసారి అయితే చెప్పిన టైం కల్లా రిలీజ్ చేస్తున్నారు జోసా వాళ్ళు. రెండోది సాటర్డే 13th జూన్ 2026 5 PM నుంచి ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి. ఎంత పేమెంట్ చేయాలంటే అక్కడ చూపిస్తుంది, ఎంత ఉంటే అంత పేమెంట్ చేయండి. SC ST PWDకి 15,000, ఓబీసీ, ఓపెన్, ఈడబ్ల్యూఎస్ 30,000 కట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా. ఫీజు కడతారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. సార్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే అక్కడ క్లియర్గా ఇస్తారు. నేమ్ ఇస్తారు,
నేమ్ అప్లోడ్ అని ఇస్తారు. అక్కడ ఏముంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో చూపించాను. ఇంకా బిజినెస్ రూల్ ఉన్నది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని కనిపించింది అనుకోండి, అప్పుడే కనపడదు. ఈరోజు నైట్ చేస్తే ఒక 1 డేనో 2 డేసో టైం బట్టి వెరిఫైడ్ అని కనిపిస్తే మీది అయిపోయినట్లు. అన్ని వెరిఫైడ్ కనిపిస్తే, ఏదైనా క్వైరీ కనిపిస్తే వాళ్ళు అడుగుతారనమాట, 10th క్లాస్ మేము మీరు సరిగ్గా పెట్టలేదు మళ్ళీ అప్లోడ్ చేయండి అని, ఈ డాక్యుమెంట్ కరెక్ట్ లేదు మళ్ళీ అప్లోడ్ చేయండి అని వాళ్ళు చెప్తారు. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి కాల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు IIT ఢిల్లీ మీకు వచ్చింది, ఆ క్వైరీ రిజాల్వ్ కావట్లేదు. IIT ఢిల్లీ కాల్ చేసి, సార్ ఐ హ్యావ్ సీట్ అలాటెడ్ ఇన్ దిస్ కాలేజ్, సో మై క్వైరీ ఈజ్ నాట్ రిజాల్వ్డ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, నేను ఏం చేయాలని అడగొచ్చు. క్లియర్గా వాళ్ళతో మాట్లాడవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? వాళ్ళు మాత్రం మీకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో చూసుకోండి ఒక్కసారి. ఓకే, ఇది ఎప్పటి వరకు? 26 జూన్ వరకు. 26 జూన్ వరకు ఆల్మోస్ట్ 13 డేస్ వరకు, 13 డేస్ వరకు టైం ఉంది. అంతవరకు పెట్టుకోకండి. ఈరోజు ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈరోజు నైట్ పాసిబుల్ అయితే నైటే అప్లోడ్ చేయండి, రేపైతే రేపే అప్లోడ్ చేయండి, ఫీజు కట్టండి, అప్లోడ్ చేయండి. ఎందుకంటే క్వైరీస్ ఏమైనా వచ్చినప్పుడు మీకు టైం ఉంటుంది అనమాట దాన్ని సాల్వ్ చేయడానికి. ఓకేనా? మీకు లాస్ట్ మూమెంట్లో అప్లోడ్ చేస్తే ఈరోజు మంచి రోజు అవన్నీ చూడకండి. రిజల్ట్ వచ్చింది కదా, మీకు గుడ్ న్యూస్, ఇక మంచి టైం స్టార్ట్ అయింది, ఇక మీకు బ్యాడ్ టైం లేదు, అంత గుడ్ న్యూసే. ఇక ఏ టైం అయినా సరే అప్లోడ్ చేయండి. చేస్తే మన క్వైరీస్ వస్తే టైం ఉంటుంది అనమాట. లాస్ట్ 2 రోజుల ముందు అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏమైనా క్వైరీ పెట్టారనుకోండి, టెన్షన్ అవుతుంది. ఓకే, అందుకని చెప్తున్నా. అండ్ ఫ్రైడే 26 జూన్ ఈవినింగ్ 5 PM ఉంటుంది కదా, 26 లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్. ఈవినింగ్ 5 PM వరకు ఫీజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్. అంతవరకు పెట్టుకోకండి, ముందే చేయండి. ఇంకేమన్నా కొద్దిమందికి రిజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్, కొద్దిమంది ఫీ పేమెంట్ కాదు, కొద్దిమందికి ఏమో క్వైరీస్ సాల్వ్ కావు. అందుకని 29th వరకు టైం ఉంటుంది. అప్లోడ్ ఫీజు కట్టడానికేమో 26 జూనే, అప్లోడ్ చేసినాక కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే 29th వరకు టైం ఇస్తారనమాట. అంతవరకు పెట్టుకోకండి, ముందే సాల్వ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రౌండ్ 2 జూన్ 30 రోజు మనకి ఈవినింగ్ 5 PM వస్తుంది. అప్పుడు జూన్ 30 రౌండ్ 2 రిజల్ట్ వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా కొన్ని చెప్తా చూడండి. ఇప్పుడు మీకు సీట్ అలొకేషన్లో ఏమేమి వచ్చిందంటే, అందులో రౌండ్ 1 అని కనిపిస్తుంది, చాయిస్ నెంబర్ 300 400 అని కనిపిస్తుంది మీ అలాట్మెంట్లో. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ కనిపిస్తుంది, IIT హైదరాబాద్, IIT బాంబేనా, మద్రాసా అని. నెక్స్ట్ బ్రాంచ్ కనిపిస్తుంది, CSEA, కెమికల్ ఇంజనీరింగా, లేదంటే మెకానికల్లా, ఇలా క్లియర్గా బ్రాంచ్ కనిపిస్తుంది. అలాటెడ్ కేటగిరీ కనిపిస్తుంది, మీకు SC వచ్చిందా, ST వచ్చిందా, OBC వచ్చిందా అని. అలాటెడ్ కోటా కనిపిస్తుంది, NIT అయితే హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని క్లియర్గా స్టేట్ కోటా కనిపిస్తుంది. నెక్స్ట్ సీట్ పూల్, మీరు జెండర్ న్యూట్రలా, ఫీమేలా అని కనిపిస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ యూజ్డ్, మీరు ఏ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్ ఇచ్చారని ఉంటుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అడ్వాన్స్డ్ ర్యాంకా లేకుంటే JEE మెయిన్స్ ర్యాంకా అని ఇస్తారు క్లియర్గా. ఇవి మీకు అలాట్మెంట్లో కనిపించే డీటెయిల్స్ ఇవి. ఓకేనా? 5 PM నుంచే మీరు ఫీ కట్టి సర్టిఫికెట్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమంది ముందే అప్లోడ్ చేశారు, ప్రీ అప్లోడ్ చేశారు, వాళ్ళది క్లియర్గా కనపడదు. ఓకేనా? టెన్షన్ తీసుకోకండి. 5 PM తర్వాత చూడండి, సార్ నేను ఇంతమందికి అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్, ఫీ కూడా పేమెంట్ చేసిన, ఇక్కడ ఫీ పేమెంట్ చేసినట్లు కానీ తర్వాత అప్లోడ్ చేసిన అన్నట్లు కానీ చూపిస్తలేదని టెన్షన్ పడకండి. 5 PM తర్వాత చూడండి, ఈవినింగ్ 5 PM తర్వాత క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫీజు కడతారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. 26 జూన్ 5 PM వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఇది ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. రౌండ్ 1లా మళ్ళీ చెప్తున్నాను, నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్ అంతే. ఫర్ బెస్ట్ గుడ్ రిజల్ట్ మీకు ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి, డిసప్పాయింట్ అవ్వకండి, ఏడవకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను ఇది పెట్టాల్సింది అది పెట్టాల్సింది అనుకోకండి, మీరు పెట్టారు అయిపోయింది. కొద్దిమంది మాత్రం మిస్టేక్ చేశారు, 40 ఆప్షన్స్ పెట్టారు. ఎంత ఘోరంగా అంటే టాప్ కాలేజ్ 40 ఆప్షన్సే పెట్టారు, అంత మంచి బ్రాంచ్లు, ఇక CSC అసలు ఫుల్ కాంపిటీషన్ ఉన్న బ్రాంచ్ 40 పెట్టారు. ర్యాంక్ చూస్తేనేమో కొంచెం ఎక్కువ ఉంది, 2025 బట్టి వస్తుంది, కానీ వీళ్ళు పెట్టింది 40 బ్రాంచ్లే, 40 ఆప్షన్సే పెట్టారు. ఎలా వస్తుంది? ఓకేనా? 2025 వేరే కాలేజీలలో ఉంది, వీళ్ళు పెట్టిన మాకు ఇవే కావాలి సార్ అని పెట్టారు. సరే, అవి రాకుంటే మాకేం ప్రాబ్లం లేదంటే నో ఇష్యూ, కానీ నేను అంత తక్కువ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు మాత్రం నష్టపోతారు. ఓకేనా? సో అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా, 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు కదా, చాయిస్ ఫిల్లింగ్. మీకు ఒకవేళ 8th అలాట్ అయింది అనుకోండి, 8th అలాట్ అయితే 8th కింద ఉన్నాయన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇక మీరు మర్చిపోండి, ఇక 8th కింద అయ్యో సార్ నాకు ఇష్టమైంది 8th కింద ఉంది సార్ ఇప్పుడు ఎలా అని ఆలోచించకండి, అవి డిలీట్ అయిపోయినాయి, నో డౌట్. మీరు ఇక్కడ ఉన్నారు.
ఇక మీరు ఫ్లోట్ పెట్టుకుంటే 1 to 7 ఆప్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, 1 to 7 అంతే. ఓకేనా? సో ఇది ఫ్లోట్ పెట్టుకుంటే. లేదు సార్ నాకు వచ్చిన కాలేజీ నేను జాయిన్ అయిపోతా అంటే ఫ్రీజ్ పెట్టుకోండి. లేదు సార్ నాకు వచ్చిన కాలేజీలోనే వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్ పెట్టుకోండి. దాని గురించి నేను మళ్ళీ ఒకటి చెప్తా. ఓకేనా? సో సీట్ అలాట్ అయితే యూ షుడ్ పే ఫీజు కట్టాలి, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని గురించి చెప్తా, ఫీజ్ దాని గురించి. సీట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, యాక్సెప్ట్ చేయాలి, ఫీజ్ పేమెంట్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్ చేయాలి. అయితే ఇఫ్ యూ లైక్ దట్ కాలేజ్, మీకు చాలా ఇష్టం ఆ కాలేజ్, వచ్చిన కాలేజ్ మాకు చాలా ఇష్టం సార్, మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ చాలా బాగుంది అనుకుంటే ఫ్రీజ్ చేసుకుంటారు. ఓకే, ఇక ఫ్రీజ్ చేసుకుంటారు. ఇక సీట్ మీ చేతిలో పెట్టుకొని ఇక సైలెంట్, ఇక కౌన్సిలింగ్ గురించి చూడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వెళ్తారు అక్కడికి. ఓకే, ఈ జనరల్గా టాప్ ర్యాంక్ స్టూడెంట్స్, కొద్దిమంది పేరెంట్స్ స్టూడెంట్స్ స్టిక్ ఆన్ అయ్యి ఆ కాలేజ్ ఓకే వేసుకున్న వాళ్ళకి ఇది ఓకే. మీకు నచ్చిన కాలేజ్ వచ్చి నచ్చిన బ్రాంచ్ వస్తే ఫ్రీజ్ పెట్టుకుంటారు. ఇంకా కొద్దిమందికి ఇఫ్ యూ డోంట్ లైక్ దట్ కాలేజ్, మీకు అసలు ఆ కాలేజ్ ఇష్టం లేదు, దానిపైన ఇష్టం, అప్పుడు ఏం చేస్తారంటే ఫ్లోట్ పెట్టుకుంటారు ఫర్ బెటర్ కాలేజ్. ఇప్పుడు డౌట్ ఏంటంటే చాలామందికి, సార్ పైన కాలేజ్ వచ్చినప్పుడు ఇది ఉంటుందా పోతుందా పాతదని, పైన మీకు కాలేజ్ అలాట్ అయితే ఇది వేరే వాళ్ళకు ఇస్తారు, మిమ్మల్ని అడగరు. నీకు పైన వచ్చింది బాబు, నువ్వు పాతది పెట్టుకుంటావా కొత్తది తీసుకుంటావా అని అడగరు. ఆటోమేటిక్గా పాతది వేరే వాళ్ళకి ఇస్తారు, కొత్తది నీకు ఇస్తారు. ఓకేనా? ఒకవేళ కొత్తది పైన కాలేజీ రాలేదనుకోండి, పాతది నీకు ఉంటుంది, 100% ఉంటుంది. భయపడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎందుకు ఉంటుంది అని అంటే, మీరు ఫీజు కట్టారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, అది మీకు వచ్చేసింది. ఓకేనా? కాబట్టి పైవి రాకుంటే ఆ కాలేజ్ మీకు ఉంటుంది, 100% మీకు ఉంటుంది, అది ఇవ్వరు. ఓకేనా? అది భయపడకండి. అలా ఎలా ఇస్తారు? మీరు ఫీజు కట్టారు కదా, మీరు సీట్ ఓకే చేసుకున్నారు కదా, అలా అనమాట. వేరేది వస్తే మాత్రం అప్పుడు ఇస్తారు. ఒక స్టూడెంట్కి ఎట్ ఏ టైం 2 సీట్లు ఇవ్వరు. వేరేది వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్ ఇచ్చేస్తారు, మీకు అడగరు. వేరేది అలాట్ చేస్తారు, కొత్త కాలేజ్ మీకు ఉంటుంది అనమాట. ఇంకొకటి, ఇఫ్ యూ లైక్ కాలేజ్, సార్ నాకు ఆ కాలేజ్ అంటే ఇష్టము, బట్ ఐ డోంట్ లైక్ నాకు వచ్చిన బ్రాంచ్, నాకు వేరే బ్రాంచ్ కావాలి సార్, నాకు వేరే బ్రాంచ్ కావాలి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ వచ్చింది, మెకానికల్ వచ్చింది, నాకు సిఎస్ఈ కావాలి, ఎన్ఐటి వరంగల్లోనే కావాలి సార్, నేను వరంగల్లోనే ఉంటా, నాకు దగ్గర కాలేజు, నాకు అందులోనే సిఎస్ఈ కావాలంటే స్లైడ్ పెట్టుకోండి. అప్పుడు అదే కాలేజీలో తిరుగుతారు. స్లైడ్ పెట్టుకుంటే అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం మీరు పైన పెట్టి ఉండాలి, ఆ బ్రాంచ్ కింద కాదు, పైన పెట్టి ఉండాలి. పైన పెట్టి ఉన్నప్పుడే స్లైడ్ పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఓకేనా? మీకు ఆ కాలేజ్ నచ్చింది బట్ వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్ పెట్టుకోండి. ఆ కాలేజ్ నచ్చలేదు, నాకు వేరే కాలేజ్ ఇంకా నచ్చినవి పైన ఉన్నాయంటే ఫ్లోట్ పెట్టుకోండి. బాగా నచ్చింది సార్ నాకు వచ్చిందంటే అది ఫ్రీజ్ చేసుకోండి. ఇది ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇంకొకటి, ఫీజు ఓబీసీ ఓపెన్, ఈడబ్ల్యూఎస్కి 30K, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 15K బై డిఫాల్ట్ చూపిస్తుంది. అది మీరు ఇంత కట్టాలి, 20,000 కట్టాలా, 10,000 కట్టాలని ఏం టెన్షన్ లేదు. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఎవ్రీ స్టూడెంట్ వెబ్సైట్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి, 2-3 అవర్స్కి ఒకసారి. మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినాక వెరిఫైడ్ ఆర్ నాట్ అనేది చూస్తూ ఉండండి. వాళ్ళు మీకు కాల్ చేయరు, మెసేజ్ చేయరు, మెయిల్ పెట్టరు, మనమే చూసుకోవాలి. అంతా మన ప్రాసెస్ మనమే కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? డౌన్లోడ్ సీట్ అలా యాక్సెప్టెన్స్ అని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అది ప్రూఫ్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఆప్షన్స్ పెట్టింటారు కదా, ఏదైనా కాలేజ్ అలాట్ అయితే కిందివన్నీ డిలీట్ అయిపోతాయి, పైన వాటి కోసమే మీరు ప్రయత్నం అనమాట. పైన ఎన్ని ఉంటాయి సార్, నేను ఫస్ట్ కాలేజ్ నాకు వచ్చింది సార్ అంటే, నేను పెట్టిన ఫస్ట్ బ్రాంచే నాకు వచ్చింది అంటే అప్పుడు నీకు ఫ్లోట్ స్లైడ్ మీనింగ్లెస్, నీ ఫ్రీజ్ ఆటోమేటిక్ అయిపోతుంది. సార్ నేను ఫస్ట్ ఆప్షన్ ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ పెట్టిన సార్, నాకు అదే వచ్చింది అంటే అప్పుడు నీకు ఫ్లోట్ ఛాన్స్ ఉండదు, స్లైడ్ ఛాన్స్ ఉండదు, నువ్వు ఆటోమేటిక్గా ఫీజు కట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే నువ్వు పెట్టిన ఫస్ట్దే వచ్చింది. ఇది నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, ఫ్లోట్ ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో స్లైడ్ ఫ్రీజ్ పాసిబుల్ అవుతుంది. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే, నీ ఫ్లోట్ అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో ఏదో కాలేజ్ వస్తుంది కదా, అక్కడ నుండి స్లైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు వచ్చిన దాన్ని. బట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే, నీవు ఒకవేళ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో ఫ్లోట్ ఉండదు, ఇక వేరే కాలేజ్ ఉండదు. నువ్వు వన్స్ రౌండ్ 1లో స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఇక రౌండ్ 2లో స్లైడ్లో అదే కాలేజీలో తిరగాలి నువ్వు, ఇక వేరే కాలేజీలకు నీకు అవకాశం ఉండదు. స్లైడ్ పెట్టుకుంటే నెక్స్ట్ రౌండ్లో ఓన్లీ ఫ్రీజ్ ఆప్షనే ఉంటుంది. ఓకేనా? ఫ్లోట్ ఆప్షన్ ఉండదు. ఓకేనా? నువ్వు స్లైడ్ పెట్టుకున్నావు, ఫస్ట్ సిఎస్సి పెట్టినావు, ఈసీ పెట్టినావు, మెకానికల్ పెట్టినావు, సిఎస్సి ఈసీ మెకానికల్ పెట్టినావు, నీకు మెకానికల్ వచ్చింది. నువ్వు స్లైడ్ పెట్టుకుంటే ఇదే కాలేజీలో నీకు ఈసీ రావచ్చు, సిఎస్సి రావచ్చు. ఒకవేళ ఈసీ వచ్చిందనుకో మళ్ళీ స్లైడ్ పెట్టుకుంటే సిఎస్సి రావచ్చు. ఇంక ఇది రాలేదంటే నీకు ఆటోమేటిక్గా ఇదే కాలేజ్లో అది ఫ్రీజ్ చేసుకోవాల్సిందే, అలా అనమాట.
నువ్వు ఒకవేళ ఫ్రీజ్ చేసుకుంటే ఫ్లోట్కి స్లైడ్కి ఛాన్స్ ఉండదు. ఇది ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు, క్రాస్ చెక్ చేసుకుంటారు, క్వైరీస్ రాకుండా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. సర్టిఫికేట్స్ బిజినెస్ రూల్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో బిజినెస్ రూల్స్లో కూడా ఉంటుంది, మనము ఒకసారి చూడండి. అందులో నేను కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను వెరీ క్లియర్గా. ఇంకా ఇదే ప్రాసెస్ రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4లో జరుగుతుంది. రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి సర్టిఫికేట్లు ఎలా అప్లోడ్ చేయాలి, మీ క్వైరీస్ని డౌట్స్ని బట్టి నేను మరొక వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్ టు CSAP కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చినంత వరకు, ఎప్సెట్ కౌన్సిలింగ్లో కూడా మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్ మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ సీట్ వచ్చిన అందరు స్టూడెంట్స్కి.